11 సంవత్సరాల క్రితం దేవాలయం నిర్మించడం జరిగిందని, ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప మాలాధారులు సుమారు 80 మంది వరకు మాల నిత్య పూజలు చేయడం జరుగుతుందని, అయ్యప్ప స్వామి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అన్నారు. రామాయంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో రామరెడ్డి ఆధ్వర్యంలో మా అయ్యప్ప మహాపడి పూజ ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప భజన సంకీర్తనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేవాలయ ప్రాంగణం అంతా అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయింది. అయ్యప్ప మహాపడి పూజకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అయ్యప్ప కృపా కటాక్షలతో మెదక్ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. అయ్యప్ప దేవాలయంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తో పాటు ఆలయ పూజారులు శాల్వా పూలమాలలతో సన్మానించారు. అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, నగేష్, గురుస్వామిలు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి మాల ధరించడం జరుగుతుందని, 11 సంవత్సరాల క్రితం అయ్యప్ప దేవాలయం నిర్మించడం జరిగిందని, నాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం మాలదారులు సైతం పెరగడం జరుగుతుందని, సుమారు 70 నుంచి 80 మంది వరకు అయ్యప్ప మాలలు ధరించి దేవాలయంలో ప్రతిరోజు పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వారు స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, నగేష్ గురుస్వామి, బాలు గురుస్వామి, నాగరాజు గురుస్వామి, అన్నదాత ప్రభువు మహేశ్వర్ రెడ్డి గురుస్వామి, దోముకొండ చిన్న శ్రీనివాస్ గురుస్వామి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో గత నెల 22 తారీఖు మాల వేసుకొని జనవరి 2కు శబరిమల వెళ్తున్నాం. సమయాలోపు ఇక్కడ మా స్వాములందరూ అయ్యప్ప పడి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందుకు వస్తున్న భక్తులందరికీ మా అయ్యప్ప సేవ సమితి నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం. స్వామి శరణం. గత 32 సంవత్సరాల నుంచి నేను మాల వేస్తున్న స్వామి. ఇక్కడ 11 ఏళ్ల కింద అయ్యప్ప దేవాలయం నిర్మించబడింది స్వామి. అప్పటి నుంచి ఈ 60 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది స్వామి. పూజలు కార్యక్రమాలు కూడా ఉంటాయి. ప్రతి సంవత్సరం 60 నుంచి 80 మంది స్వాములు ఇక్కడ రామాయంపేట టౌన్ వాళ్ళు వేస్తారు. వాళ్ళందరూ కూడా నిత్య పూజలు చేస్తుంటారు స్వామి. స్వామి శరణమయ్య.